వృశ్చిక రాశి వారికి మే 5 సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయడం వల్ల వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ప్రతికూలమైనటువంటి అంశాల నుండి అనుకూలంగా మారబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని పూర్తిగా చూడడానికి మీ వంతుగా మీరు ప్రయత్నమైతే చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి మనం తెలుసుకోబోయే ముందు, చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక, అంటే మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు దొరకక మనం చాలా బాధపడుతూ ఉంటామన్నమాట. కానీ ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూయించుకున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా శాశ్వత పరిష్కారం లభించిందండి. వాళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం లభించి వాళ్ళు ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నారనమాట. అలంపూర్ జోగులాంబ తల్లి జ్యోతిష్యాలయం అండి. గురూజీ గణపతి గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఈ గురువుగారు మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8309825216. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా మీకు పరిష్కారం చూపించబడుతుందండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా మీరు నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేసి సమస్యలన్నీ చెప్పుకోండి. పూజలు పరిహారాల రూపంలో చెప్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. తప్పకుండా మీరు ప్రయత్నం చేసి చూడండి, మీకంతా కూడా మంచే జరుగుతుంది. ముందుగా వృశ్చిక రాశి వారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే, వీరు చాలా అంటే చాలా మృదువైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అలాగే ఎవరైనా ఎదుటివారు బాధపడుతుంటే అసలు చూస్తూ ఊరుకోరనమాట. వారికి ఏదైనా వాళ్ళకు తోచినంత సహాయమైనా చేయడానికి అసలు వెనకాడరని చెప్పుకోవచ్చండి. అంత మంచి దయాగుణం, అంత మృదువైనటువంటి స్వభావాన్ని అలవర్చుకొని జీవితంలో ఒక్కో మెట్టుని ఎక్కుతూ వారు పడిన కష్టాలన్నీ కూడా ఎప్పుడు కూడా ఇతరులకు చెప్పుకోకుండా చాలా ధైర్యంగా, చాలా అనుభవపూర్వకంగా వీరు ఎప్పుడు కూడా బ్రతుకుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. వృశ్చిక రాశి వారికి కెరీర్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు వస్తాయి. మీరు చేసే పనిలో మంచి విజయాలను సాధించవచ్చు. కెరీర్ పరంగా ప్రారంభంగా సానుకూలంగా ఉంటుంది. మీరు అనేక కొత్త అవకాశాలను పొందుకుంటారు. మీకు ప్రమోషన్ పెరగడంతో పాటు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రేపటి రోజున మీకు ధనవంతులుగా, అంటే మీ ధనం మీకు తప్పకుండా మీ చేతికి అందేలాగా అనేక మార్గాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలగనున్నాయి. మీకు పెద్ద మొత్తంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీకు అనేక ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. అయితే తప్పకుండా మీకు రేపటి రోజున ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు సంపాదించడానికి ఎలాంటి షార్ట్కట్ మార్గాలను ఎంపిక చేసుకోవద్దు, ఎందుకంటే నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండాలి. మరోవైపు మీరు ఇల్లు కొనాలన్నా అమ్మా నాన్నల కళ నెరవేరుతుంది. మీ పెట్టుబడులను ఆలోచనాత్మకంగా చేయాలి. మీరు పూర్వీకుల ఆస్తి నుంచి చాలా డబ్బును తప్పకుండా పొందుతారు. ఈ రాశివారు తప్పకుండా ప్రేమ జీవితంలో శుభ ఫలితాలు రానున్నాయి. మీ భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది. మీ భాగస్వామి మీతో తమ మనసులోని మాటలను చెప్పగలరు. మీ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పే అవకాశం ఉంది. రేపటి రోజున మీకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మీ ప్రేమ వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. తప్పకుండా ఈ కాలంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా తప్పకుండా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తుంటే కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. కోపం కారణంగా మీరు అధికంగా నష్టపోవచ్చు. మీరు ప్రశాంతమైన మనసుతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. ఎవరినైనా సరే మీరు చాలా తేలికగా నమ్మేస్తుంటారండి. ఒక్కొక్కసారి మీ అమాయకత్వాన్ని చూసి చాలామంది జాలి పడుతూ ఉంటారు. ఎలా బ్రతుకుతారు, ఎలా ఉంటారు అని కూడా అనుకుంటూ ఉంటారు. ఆరోగ్యపరంగా తప్పకుండా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవన శైలిపై పూర్తి శ్రద్ధ వహించాలి. దీంతో పాటు కొన్ని విషయాల్లో మానసిక ఒత్తిడికి లోనవుతారు. మీరు చిన్న వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. రేపటి రోజున మీరు యోగా, ధ్యానం వంటివి చేయడం ప్రారంభించండి. ఈ రాశి వారికి తప్పకుండా విద్యారంగంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
తప్పకుండా మీరు రేపటి రోజున గురుడి స్థానం మారడంతో మీరు శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ప్రాథమిక విద్యలో మంచి ఫలితాలను పొందుతారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు పోటీ పరీక్షల్లో మంచిగా రాణిస్తారు. గురుడు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో సాధారణ ఫలితాలను పొందవచ్చు. మీరు రేపటి రోజున అన్ని రకాలైనటువంటి సంతోషాలను తప్పకుండా అనుభవిస్తారని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా సరే అంటే బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు ఆ శివనామస్మరణ చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. మీకు అనుకూలంగా తప్పకుండా రేపటి రోజున గడిచిపోతుంది. మరి ఈ రాశి వారి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి స్త్రీలు రాజకీయాలకు గొడవలకు దూరంగా ఉండాలని సూచన. వాక్ స్థానంలో రాహు ప్రభావం చేత ఈ రాశివారు ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలి. శత్రువుల వలన సమస్యలు ఏర్పడును. శత్రుస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టును. రాజకీయ నాయకులకు రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు అధికమగును. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. రైతాంగానికి తప్పకుండా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. సినీ రంగంలోని వారికి శుభ ఫలితాలు కలుగును. మీడియా రంగంలోని వారికి ఉన్నత పదవులు లభించును. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయని రేపటి రోజున చెప్పుకోవచ్చు. రాహుకాల సమయంలో దుర్గాదేవి దగ్గర దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం వలన మరింత శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారు. మీరు చేసే ప్రతి పని కలిసి వచ్చును. విందులలో పాల్గొంటారు. దూర ప్రయాణాలుంటాయి. స్త్రీ విరోధములు ఉత్సాహంగా ఉంటారు. మీరు మీ మాటల యందు పెంకితనం, ఇంటి యందు శుభములు, వాహనం సౌఖ్యం తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆడంబరములకై ధనం ఖర్చు చేస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. గౌరవం తగ్గుతుంది. కొన్ని శుభకార్యాలకు ఆటంకం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని తప్పకుండా బాధిస్తాయని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు కొద్దిపాటి అనారోగ్యంతో బాధపడతారని చెప్పుకోవచ్చు. దాన ధర్మాలు చేస్తారు. ఆదాయం కూడా మీకు తప్పకుండా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కుటుంబ కలహాలు ఏర్పడతాయి. కొన్ని విషయాలలో ఓడిపోతారు. ఆరోగ్య సమస్యలు తప్పకుండా తలెత్తుతాయి. కుటుంబంలో వృధా ఖర్చులు ఉంటాయి. గృహ మార్పులు కూడా ఉండవచ్చు. ఉన్నత విద్యకు ఆటంకం కలుగుతుంది. ఆందోళన, అస్వస్థత, దంపతుల మధ్య విరోధాలుంటాయి. సంతానములకు కష్టములు, వ్యర్థపు ఆలోచనలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తారు. తప్పకుండా మీకు మంచి గౌరవం ఉంటుంది. కొత్త ప్రయత్నములు కలిసి వస్తాయి. దూరపు ప్రాంతంలో వ్యాపారాలు కలిసి వచ్చును. దాన ధర్మంలో చేయుదారు. భూగృహ సమస్యలు అనుకూలిస్తాయి. మానసిక ఆందోళన ఉంటుంది కాబట్టి మీ మీద మీకు నమ్మకం లేకపోవడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదములు ఏర్పడతాయి. ప్రేమలో సఫలత మీ వల్ల ఇతరులకు హాని తప్పకుండా కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా శుభకార్యాలలో కూడా మీరు తప్పకుండా పాల్గొంటారు. కోర్టు వ్యవహారముల యందు జయము. భయాందోళనలు స్థిరాస్తులను వృద్ధి చేస్తారు. మంచి గౌరవము. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇతరులకు సహాయం చేస్తారు. వ్రతములు పూజలు చేస్తారు. గృహ మార్పులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. శత్రువులు మిత్రువులుగా మారుతారు. శరీరం నందు అనుకోని మార్పులు, అనారోగ్య సమస్యలు, అనుబంధాలు బలపడతాయి. రాజకీయ వ్యవహారాలలో తిరుగుతూ ఉంటారు. ధనలాభం ఉండును. వృధా ప్రయాణాలుంటాయి. గృహం లేక భూమి కొనుట, విధి నిర్వహణలో పొరపాట్లు, సంతాన సౌఖ్యము, వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు మానసిక ఆనందం కూడా కలుగుతుంది. పనికిరాని ఆలోచనలను మానుకోండి. పెద్దలతో తప్పకుండా మీరు రేపటి రోజున తిరుగుతారు. స్నేహితులు మోసం చేసే ప్రమాదం ఉంది కాబట్టి కొత్త వారితో పరిచయాలు అంత మంచిది కాదు. అలంకరణ ప్రాప్తి కూడా మీకు తప్పకుండా రేపటి రోజున కలుగుతుంది. అలాగే రేపటి రోజున మీకు ఎన్ మరియు ఎస్ అనే అక్షరం ఉన్న వారితో చాలా ప్రమాదం పొంచి ఉంది. అటువంటి స్నేహితులకు కానీ అటువంటి శత్రువులకు కానీ మీరు ముందుగానే గమనించి వారెవరో తెలుసుకొని అటువంటి వారికి చాలా దూరంగా ఉండడం చాలా మంచిది. అది మీ బంధువులు అయినా కావచ్చు, మీ స్నేహితులైనా కావచ్చు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కావచ్చు. అటువంటి వారి ద్వారా చాలా ప్రమాదం పొంచి ఉందని చెప్పుకోవచ్చండి. మీరు ఎన్ మరియు ఎస్ అనే అక్షరం ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండి మీ జీవితంలో మీరు సంతోషంగా ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.